సెట్ అయిపోయిందయ్యా, మొత్తానికి సెట్ అయిపోయింది. ఇండియన్ ఓడిఐ టీం ఇచ్చిన పర్ఫార్మెన్స్ రియల్లీ సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఇలాంటి టైంలో మనకి చాలా అవసరం. ఓవైపు టెస్ట్ మ్యాచ్లు మనం ఓడిపోయాం, T20 సిరీసెస్ ఓడిపోతున్నాం. 2 సిరీసెస్ అంటే చాలా పెద్దది ఇది. ఇంగ్లాండ్ అనేది వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఆడారు, ప్రీమియం టీంలో ఆడారు వాళ్ళు. ఇంగ్లాండ్తో మనం ఓడిపోయిన తర్వాత నిజంగా టీంకి చాలా కాన్ఫిడెన్స్ పోతుంది కదా, ఫ్యాన్స్కి కానీ లాయల్ ఫ్యాన్స్కి కానీ ఒక రకమైన జోష్ వచ్చింది నిన్న దెబ్బకి. ఎస్, ఇది మన టీం అంటే. మన కాంబినేషన్స్ బాగా, మన బ్యాటింగ్ బౌలింగ్ ప్లాన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఫీల్డింగ్ ఆప్షన్స్ కరెక్ట్గా చూస్ చేసుకున్నాం. మిడిల్ ఆర్డర్లో మామూలుగా ఎలా బ్రేక్ చేయాలో మనకు తెలిసింది, టాప్ ఆర్డర్ని ఎలా కొలాప్స్ చేయాలో తెలిసింది, లోయర్ ఆర్డర్ని ఎలా ఫినిష్ చేయాలో తెలిసింది అక్షర్ పటేల్ వల్ల. టాప్ ఆర్డర్నేమో గుర్నూర్ బ్రార్ చూసుకున్నాడు, మిడిల్ ఓవర్స్లో ఏమో బుమ్రా వీళ్ళందరూ కూడా వికెట్స్ తీశారు. అక్షర్ పటేల్ ఏమో లోయర్ ఆర్డర్ని స్మాష్ చేసేసాడు. ఫీల్డింగ్ కూడా సూపర్, ఒక్క క్యాచ్ కూడా వదిలిపెట్టలేదు. అంటే కంప్లీట్ ఎఫర్ట్ ఉంది. అదే చెప్పాను, కంప్లీట్ ఎఫర్ట్ పెట్టినప్పుడు మనకి రిజల్ట్ పోయినా సరే వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే జరిగింది నిన్న. అన్లెస్ రూట్ అండ్ లియామ్ డాసన్నే కొంచెం వాళ్ళు బలి నిలబడ్డారు వాళ్ళిద్దరు. అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ పార్ట్నర్షిప్కి, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ వికెట్ టు బ్యాట్ ఆన్. అండ్ ఇట్ ఈస్ అ డే మ్యాచ్ అండ్ ఇండియా వేర్ జస్ట్ అట్ ద ఫుల్ పొటెన్షియల్ అని చెప్పాలి. పేస్ బౌలింగ్ చేశారు. గుర్నూర్ బ్రార్ చాలా బాగా వేసాడు, తర్వాత బుమ్రా వేసాడు, తర్వాత శుభం దూబే వేసాడు. ముగ్గురు చాలా బాగా వేశారు. అక్షర్ పటేల్, సుందర్ కూడా బాగా వేశారు. అండ్ కమింగ్ టు బ్యాటింగ్, చేజింగ్లో మనకేమంటే ఎర్లీ వికెట్స్ పడిపోయారు. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ చీప్గా అవుట్ అయిపోయారు. తర్వాత శుభ్మన్ గిల్ అండ్ అయ్యర్ చాలా స్టడీగా ఆడారు, నీట్గా క్లీన్గా ఆడారు. ఎందుకంటే మనకు అంత స్కోర్ లేరని వాళ్ళకి అర్థమైపోయింది. సో సింగిల్స్ డబుల్స్ రొటేట్ చేశారు. ఫస్ట్ పవర్ ప్లే నెగ్గాం మనం, ఎందుకంటే వికెట్స్ ఇచ్చేస్తే మనకి ప్రెజర్ పెరిగేది. బట్ మనం వికెట్స్ ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి గిల్ 80 రన్స్ బాగా ఆడాడు, అన్ని షాట్స్ ఆడాడు, మొత్తం తన ఫామ్ అంతా చూపించాడు. మంచి ఎగ్జిబిషన్ ఆఫ్ బ్యాటింగ్ అని చెప్పాలి, ఓడిఐ బ్యాటింగ్. శ్రేయస్ అయ్యర్ కూడా స్టాండ్ తీసుకున్నాడు అండ్ కొంచెం స్లోగా ఆడాడు. అండ్ దట్ ఈస్ ఫైన్, ఎందుకంటే మనకి రన్ రేట్ ప్రెషర్ లేదు. అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ అవుట్. తర్వాత మనకి వాషీను తర్వాత అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్లోకి వచ్చి గేమ్ని ఫినిష్ చేశారు. ఇద్దరు 50-50 చేసుకున్నారు. గిల్ 80 కొట్టాడు, తర్వాత ఏమో అయ్యర్ 38 కొట్టాడు. అటు సైడ్ వచ్చేస్తే ఇంగ్లాండ్లో రూట్ అండ్ లియామ్ డాసన్ బాగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్స్లో ఆర్చర్ బాగా వేసాడు. ఆర్చర్ కూడా ఆదిల్ రషీద్ కూడా మనం మెన్షన్ చేయాలి. రషీద్ ఈజ్ వెరీ స్పెషల్, ఎందుకంటే 40 years వస్తున్నా కూడా అదే ఫిట్నెస్, అదే గేమ్ ప్లాన్, అదే అటాకింగ్ మైండ్ సెట్ తనకి. ఎక్స్ట్రాడినరీగా జరిగింది. ఆల్ అండ్ ఆల్ అంటే డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం మనం. దట్స్ నాట్ లైక్ ఒక మ్యాచ్ నెగ్గామని కాదు, మన మైండ్ సెట్ గురించి చెప్పింది ఇది. మేము కంప్లీట్గా ఉన్నాం. మనం ఏదైతే ఇన్నాళ్ళు మనకు ఒక హోల్లా ఉందో, మనకు ఒక వీక్నెస్ ఉందో, అదంతా మనకి రిటర్న్ వచ్చేసింది. మనం తప్పుని తెలుసుకున్నాం అనేది ఇండియన్ టీం నిన్న డిస్ప్లే చేసింది ఇంగ్లాండ్కి. సో ఇంకా 2 matches ఉన్నాయి. ఇంకో మ్యాచ్ నెగితే సిరీస్ మనదే. బట్ ఇంగ్లాండ్ టఫ్ కంబ్యాక్ అయితే ఇవ్వచ్చు అని అనిపిస్తుంది.